అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా మూర్తి. ఈరోజు అయితే మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో మా చిటితల్లి అయితే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంది. తనకి హాలిడేస్ వచ్చినాయి దసరా అంటే ఇప్పుడు బయలుదేరుతున్నాం. అందులో ఈరోజు మా ఫెస్టివల్కి మా అత్తయ్య వాళ్ళందరూ ఇంటికి వచ్చారనమాట. సో అందుకోసం అనేసి మేము బయలుదేరాం. వాళ్ళ ఇంట్లో ఉండి బోర్గా ఫీల్ అవుతున్నారు అనేసి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దామని ప్లాన్ వేసినాం అనమాట. నా చుట్టాలు అయితే ఫుల్ ఎగ్జైటింగ్, మా అత్తమ్మ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చూస్తున్నారుగా ఇద్దరు మొహాల స్మైల్. ఇంకా దారిలో అయితే ఇంకా టిఫిన్ కోసం అని ఆగినాము. మార్నింగ్ చేయలేదు ఎందుకంటే లేట్గా లేచినాము. ఇంకా పండుగ ఉండే కాబట్టి ఈరోజు లేట్గా లేచినాము. కాస్త టైం పట్టింది, అందుకే బయట టిఫిన్ తిన్నాము. టిఫిన్ అయితే చాలా బాగుండే, అందరికీ నచ్చింది కూడా టిఫిన్. ఇంకా అందరూ ఇడ్లీ వడ ఆర్డర్ చేసుకున్నాను, నేను మాత్రం దోశ తిన్నాను. దోశ కూడా చాలా బాగుండే. బ్రేక్ఫాస్ట్ టీతో ఫినిష్ చేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతాను అన్నమాట. ఇంకా బయలుదేరుతుంటే మా చిట్టి తల్లి మా అత్తమ్మ అయితే ఇద్దరు ఇంకా మాట్లాడుకుంటూ బయలుదేరుతున్నారు. ఆ స్టోరీ ఈ స్టోరీ అనుకుంటూ మాట్లాడుతున్నారు. డివైస్ నాట్ సెక్యూర్. 7 మంది ఉంటారు కదా, అంతా చెప్తారు. 6 మెంబర్స్ చెప్తారు. చిన్న ఏమంటుందంటే, నాన్న మనం దేవుడు సృష్టించుకోవాలి, ఫస్ట్ దేవుడు తర్వాత నీ వాటర్ అనేసరికి బిడ్డను దించేస్తాడు. దించేసి మనం అని చెప్తాడు. ఎప్పుడు ఆ బిడ్డను ఏం చేస్తాడంటే ఒక గురిజల వేటి ఉంచుతాడు, ఇంట్లోకి ఉండనియాడు. ఇంకా బిడ్డను ఒక గుడి వేసి ఒక వేరే దాంట్లో ఉంచుతాడు. ఉంచి ఆమెకి ఇంకేం ఒకసారి వాళ్ళ నాన్న ఏం చేస్తుంటే ఢిల్లీ పోతుంటాడు ట్రిప్కు. ఏమనిపించింది? కొండ ఉంటాయి కదా, మరి బయట మనం చివర్లకు పోతున్నాం కదా, కొండలు ఉంటాయి. తిరుపతి కొండ, శ్రీశైలం కొండ. ఫోటోనా? హాయ్ ఏమిటమ్మా నేను చెప్పండి. ఇదేంటే పాత బంగ్లానా? ఇంకా ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ లోపల పార్క్ చేసుకోవడానికి ఇంకా అమౌంట్ పే చేయాలన్నమాట. తీసుకొని ఇంకా లోపల ఇంకా కార్ దిగేసి ఇంకా నడుస్తూ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. నా చిటితల్లి అయితే ముందే బయలుదేరిపోయింది. మేమిద్దరం, నేను మా అత్తయ్య మెల్ల నడుస్తూ వెళ్తున్నాం. అందరం ఓం నమో వెంకటేశాయ అంటూ ఇంకా బయలుదేరిపోయినాం అనమాట. చూడండి నా చిటితల్లి అయితే ఇంకా పాదాల దగ్గర వెయిట్ చేస్తుంది, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా పాదాలకి దండం పెట్టుకొని ఇంకా మేము ముందుకు వెళ్ళిపోయినాం అనమాట.
పండగ ఎఫెక్ట్ అనుకుంటా, జనాలు అయితే చాలా తక్కువ ఉండే, దర్శనం కూడా చాలా బాగా అయింది. మేము కొంచెం 50 రూపీస్ దర్శనం చేసుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించి ఉండే. ఇంకా దర్శనం చేసుకొని బయట ఇలా కూర్చున్నప్పుడు అక్కడ సూర్యదేవుని వాహనం పైన అయితే దేవుడి ఊరేగింపు జరుగుతుండే. చాలా బాగా అనిపించింది దేవుని చూసిన. లోపల చూసినా బయట చూసినా ఎప్పుడు చూసినా దేవుడి మొహం చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది కదా, ఎంత బాగా అనిపించిందో. ఊరేగింపులో చాలామంది పాల్గొన్నారు కానీ మాకు ప్లేస్ దొరకకుండా, లేకపోతే మేము కూడా పల్లకిని పట్టుకొని కాసేపు మోద్దామని అనుకున్నాం కానీ చాలామంది క్రౌడ్ ఉండే. అందుకోసం అనేసి ఇక పక్కకుండి దేవుడిని అలా చూస్తూ ఉండిపోయామన్నమాట. 5-10 మినిట్స్ అలాగే నిల్చోబెట్టారు అక్కడే గాలిగోపురం ముందు. ఇతరులు అయితే తిరిగి తిరిగి అలసిపోయింది. వాటర్ అనేసి హాఫ్ బాటిల్ వాటర్ ఖతం చేసేసింది. పాపం నా చిటితల్లి ఎండలో ఎక్కువ తిరగలేదు, కొద్ది ఎండకే ఇదైపోతుంది అనమాట. చూసారా, ఫేస్ అంతా వాడిపోయింది, అలసిపోయింది చాలా. ఎండ కూడా ఆ రోజు ఎందుకో చాలానే అనిపించింది. ఇంకా కొలను దగ్గరికి వెళ్ళిపోదామనేసి నా చిటితల్లి ఇంకా రిలాక్స్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇంకా మెల్లగా నడుస్తూ కొలను దగ్గరికి వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా కింద చాలా ఎండగా ఉంది అనేసి ఇంకా మా అత్తయ్య వాళ్ళు స్టెప్స్ ఎక్కలేరు అనేసి కిందికి దిగలేదు. ఇంకా అటు నుంచి అట్టే పైకి ఎక్కినే ఉండే అనమాట. అక్కడ నుంచే చూసామన్నమాట. ఎక్కడి నుంచి చూసినా దేవుడు కనిపిస్తే అద్భుతంగా కనిపించిండు. ఎప్పుడు కింది నుంచి చూసినుండే, ఇప్పుడు పైనుంచి చూస్తే కూడా చాలా బాగా అనిపించిండే అనమాట. కిందిగా ఒక తాబేలు కూడా కనిపించింది, చిన్న క్యూట్గా భలే ఉండే. ఈ తాబేల్ని నేను యూట్యూబ్లో ఒక ఆవిడ వదిలినప్పుడు చూసిన, ఆవిడ గుర్తుకొచ్చింది. ఇంకా అక్కడ కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని ఇంకా మెల్లగా ఇంటికి బయలుదేరిపోయినాం అనమాట. నాకైతే ఇంకా ఇంకోసారి రావాలని అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఈసారి అయితే చాలా పీస్ఫుల్గా ఉండే. అప్పుడు స్టార్టింగ్లో అయితే చాలా వెహికల్స్, చాలా క్రౌడ్ ఉండే స్టార్టింగ్ కాబట్టి. ఈసారి అయితే ఎవ్వరు లేరు, చాలా క్రౌడ్ తక్కువ ఉండే, చూసినట్టుగా అనిపించింది. ఆ రోజు అయితే లాస్ట్ మినిట్లో మేము దర్శనం చేసుకున్నాం. ఈసారి అయితే చాలాసేపే దర్శనం చేసుకున్నాం, మంచిగా అర్చన కూడా అయ్యిందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.